ఎవ్రీ చైల్డ్ ఈస్ బికమింగ్ ప్రేషియస్ మ్యామ్. మీరు కానీ మదర్స్కి పేరెంట్స్కి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే టు ప్లాన్ యువర్ ఫస్ట్ బేబీ ఆర్ సెకండ్ బేబీ ప్లాన్ చేసేటప్పుడు మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ మన మెంటల్ డిసెబిలిటీస్ని ఆర్ ఇఫ్ యూఆర్ రియలీ ఇన్ అ వర్జ్ ఆఫ్ గివింగ్ అ సెకండ్ థాట్ టు అవర్ మ్యారేజ్ ఆ టైంలో కిడ్నీ ప్లాన్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ, సచ్ అ రిలవెంట్ క్వశ్చన్. రియలీ మ్యామ్? ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ నాట్ మెంట్ టు బి హ్యాడ్ టు కరెక్ట్ యువర్ మ్యారేజ్. తప్పు, అదేం థెరపీ కాదు మ్యారేజ్కి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకొక చైల్డ్ని తీసుకొస్తున్నారు అని అంటే ఒక హోల్ బీయింగ్, ఒక లైఫ్ని తీసుకొస్తూ వాళ్ళకి మీ బెస్ట్ చేయడానికి మీరు రెడీ అవటం, పిల్లల్ని కంటాం అంటే. సో అసలు ఫస్ట్ మీ లైఫే సరిగ్గా లేనప్పుడు మీరు ఇంకొక బీయింగ్కి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు? మరి చెప్తారు కదా మ్యామ్ పెద్దవాళ్ళు, పిల్లలు పుడితే అంతా సెట్ అవుతుంది, మా కాలంలో మేము ప్రతిదానికి మా కాలంలో పిల్లలు పుడితే సెట్ అవుతుంది. ఒక ఇద్దరిని కనపండి, ఒకళ్ళు కాదు ఇద్దరిని కనేసి ఒకరికొకరు తోడుకుంటారు, మీరు బిజీ అయిపోతారు, తిరిగి చూసే లోపల జీవితం అయిపోతుంది. ఇది వస్తాయి అడ్వైజ్లు. చెప్పండి. సో ఇట్లాంటిది ఈ టైమ్ అండ్ స్పేస్లో దట్స్ నాట్ రిలవెంట్. ఇన్ఫ్యాక్ట్ నా అడ్వైస్ ఏంటంటే, అన్లెస్ యు ఆర్ ష్యూర్ దీస్ డేస్ అట్లీస్ట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ లేట్ అయిపోయింది అని అనుకోకుండా బీ ష్యూర్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ అని ఎందుకంటానంటే, ప్రతి 10 ఏళ్ళు రఫ్గా, అంటే 10 ఏళ్ళు అంటే కరెక్ట్గా 10 ఏళ్ళు కాదు కానీ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ మన ప్రయారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి. కోర్ వాల్యూస్ చేంజ్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు అవి కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. ఓకే, బట్ ప్రయారిటీస్ డెఫినెట్గా చేంజ్ అవుతాయి. నీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్న ప్రయారిటీ నీకు 60 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అదే ప్రయారిటీ అవ్వకూడదు. చేంజ్ అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, గ్రో అవ్వాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. కానీ కోర్ వాల్యూస్ అన్న మ్యాచ్ అవుతుందా లేవా చెక్ చేసుకోవటానికి, మన రిలేషన్షిప్ బిల్డ్ అవటానికి అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ళు పడుతుంది కదా ఫర్ ఎనీ 2 పీపుల్. ఎంత ఇంటెలిజెంట్, ఎంత వెల్ గ్రౌండెడ్ పీపుల్ అయినా కూడా యూ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ అండ్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ. యూజువల్గా మ్యారేజెస్లో ప్రాబ్లమ్స్ వచ్చేది మేజర్గా ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ మన దగ్గర మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకటి, అండ్ how you are treating my family versus how you are treating his family or her family, idokati, and what is your expectation from the relationship. Too much of romanticized thing about marriages anamata. పొద్దున్న లేవగానే వీడు గుడ్ మార్నింగ్ అనాలి, లేకపోతే నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే హాలిడేస్కి తీసుకెళ్తేనే, లేకపోతే ఏదో ఒక సెట్ ప్యాటర్న్స్ ఆల్రెడీ మైండ్లో ఫామ్ చేసేసుకుంటారు. ఎందుకంటే లేట్ 20s ఎర్లీ 30s పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కాగ్నిషన్ అబౌట్ నా మ్యారేజ్ ఎలా ఉండాలి, స్పౌజ్ ఎలా ఉండాలి అని ఒక రిజిడ్ ఫ్రేమ్వర్క్లో నుంచి వస్తారు. వచ్చినప్పుడు దట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే, బట్ ఎక్స్ప్రెసింగ్, కమ్యూనికేటింగ్, ప్రీ-మెరైటల్ కౌన్సిలింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ కిడ్స్. ఫర్ ద కిడ్స్, ఎస్ మ్యామ్. మీరిద్దరూ మంచిగా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఉండి ఒక హ్యాపీ హెల్దీ, నేను చెప్పాను నాన్ నెగోషియబుల్ నీడ్స్లో ఫస్ట్ చెప్పింది సేఫ్ సెక్యూర్ హోమ్. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే 24 hours కీచులు ఆడుకునే పేరెంట్స్ దగ్గర అయితే రాదు కదా. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు కత్తితో పొడుచుకుందాం అన్నట్టు చూపులు ఇచ్చుకునే పేరెంట్స్ దగ్గర రాదు కదా. సో ఈ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ అన్నీ మేజర్ కోర్ వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయా లేవా. ఒక పేరెంట్కి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించినా ఓకే, అదే అతని వాల్యూ సిస్టమ్. ఇంకొక పేరెంట్కి రిజిడ్ ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నాను నేను. ఇంకొక పేరెంట్కి పాటన ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు అంటారు. ఇది కరెక్ట్ కాదు, ప్రాబబ్లీ అది కరెక్ట్ కాదు, సమ్వేర్ ఇన్ బిట్వీన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుక పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితిలోనే కలవని ప్యారలల్ లైన్స్ ఇవి రెండు. సో దీనికి ఇంకా మళ్ళీ మిడిల్ గ్రౌండ్ అనేది ఉండదు కదా. ఎవరు ఎంత మూవ్ అయినా ఇటు చివర అంటే చివర అనేది ఏం లేదు, ఇన్ఫైనట్ లైన్.
ప్రతి ఒక్కరికి అటు ఇటు ఉంటారు థియరీ ఆఫ్ రిలేటివిటీతో. బట్ ఇంత డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మూవ్ అయినా ఇంతవరకు రాగలుగుతారు కానీ ఇక్కడికి రాలేరు. సో ఈ పర్టికులర్ బ్యాండ్ విడ్త్ మనం ముందే డిసైడ్ చేసుకుని ఇఫ్ యూ గెట్ ఇన్ టు మ్యారేజెస్ లైఫ్ విల్ బీ ఈజియర్ ఫర్ బోత్ ద కపుల్ అండ్ సో ఫర్ ద కిడ్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ రిజైలియంట్ కాన్ఫిడెంట్ కిడ్స్. అంటే లైఫ్లో ఏదైనా ఫేస్ చేయగలిగిన ధైర్యము, మెచ్యూర్గా డెసిషన్స్ తీసుకోవటం అండ్ కంప్లీట్గా ఇప్పుడు జరుగుతున్న ఇంక్రీజ్డ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సూసైడ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ చిల్డ్రన్లో ఇవన్నీ కూడా మన ఇంటి ఎన్వైరన్మెంట్లో డెఫినెట్గా చాలా వరకు రూటెడ్ ఉంటాయి. పేరెంట్స్ ఎంత హెల్దీగా ఉన్నారు అనేది చెక్ చేసుకోవాలి. హెల్దీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ హైట్ అండ్ వెయిట్. మెంటలీ హెల్దీనా, ఫిజికలీ హెల్దీనా, ఆర్ యూ కంపాటబుల్ టు ఈచ్ అదర్ ఇన్ యువర్ కోర్ వాల్యూ సిస్టమ్స్ అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ చిల్డ్రన్. I already have some couples around me who decided to be childless. Iddaru. That is still okay to me as a pediatrician versus అసలు ఏంటో తెలుసుకోకుండా పిల్లల్ని కానీ పిల్లల విషయంలో రోజు కొట్టుకుంటూ పిల్లలకి ఎందుకు పుట్టానా అని ఫీలింగ్ తెప్పిస్తూ అండ్ ఇన్ఫ్యాక్ట్ విక్టిమ్ పేరెంటింగ్ అని ఉంటుంది. విక్టిమ్ పేరెంటింగ్ ఏంటంటే అంటే అసలు నేను బ్రతికున్నది, నేను ఊపిరి తీసుకుంటున్నది, నేను తింటున్నది అన్నీ నీ గురించే అసలు అని చెప్తూ పెంచుతారు. నాకున్న ప్రతి బాధ నిన్ను రైజ్ చేయటం మూలనే వస్తుంది అనే ఒక ఫీలింగ్తో పెరుగుతున్న ఈ చైల్డ్ స్టేబుల్ రిలేషన్షిప్స్ ఏవి ఫామ్ చేసుకోలేరు. ఒకప్పుడు చాలా మ్యారేజెస్లో ఇన్లాస్ మూలాన విడిపోయిన చాలామంది కపుల్స్లో విక్టిమ్ పేరెంటింగ్ ఈజ్ ద ప్రాబ్లం. ఏమిటి అని అంటే మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచింది, సో నువ్వు ఇంకా అక్కడి నుంచి ఆ స్టాండ్ పాయింట్ నుంచి వాళ్ళు మేబీ మై మదర్ ఈజ్ నాట్ రైట్ ఇన్ సర్టన్ థింగ్స్ అనేది చూడలేరు. చైల్డ్ ఒక 10 ఏళ్ళు అంత హార్డ్వైర్ చేసిన తర్వాత నువ్వు ఒక ఇండివిజువల్ లాగా చూడలేవు నీ పేరెంట్స్ని. అవును అవును మ్యామ్. ఎక్కడో పెడెస్టల్ మీద పైన ఎక్కడో పెట్టేసుకుని దానికి థ్రెట్ అనిపించినప్పుడల్లా స్పౌజ్ని అటాక్ చేస్తూ. సో నేను ఇది ఎందుకు చెప్పాను అని అంటే ఇవన్నీ కూడా మనము 100% ఎవరు బుద్ధుడిలాగా అయ్యాక మొత్తం నిర్వాణ అటైన్ అయిన తర్వాత పిల్లల్ని కనమనట్లా నేను. ఆర్ వాట్ డూ ఐ వాంట్ ఇన్ మై చైల్డ్. ఓకే, మన ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను కొంచెం హ్యాపీ గో లక్కీ పర్సన్, ఆమె కొంచెం రిజిడ్ పర్సన్. సో ఐ థింక్ ఈ ఏరియాస్లో లెట్ హర్ టేక్ ద డెసిషన్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ హ్యూజ్లీ నాట్ affecting my child. Let her do the decision making or let him do. He seems to be a very well balanced rounded guy. నేను మరీ రిజిడ్గా పెరిగినట్టున్నాను, ఇంత రిజిడ్గా డెసిషన్స్ తీసుకుంటే కష్టంగా అనిపిస్తుంది పేరెంటింగ్, సో ఐ షుడ్ లెట్ గో ఆఫ్ ఎ ఫ్యూ థింగ్స్ అని ఈవిడ రియలైజ్ అవటం. ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోగలిగే అంత డిఫరెన్సెస్ ఉంటేనే కపుల్ షుడ్ కమ్ టుగెదర్ ఇన్ ద మ్యారేజ్. Well said, ma'am. Wonderfully said. So this is very important for good growth of children. And like I said, physical health problems అన్నీ కూడాను ఇప్పుడు రెండిటి మూలానే అరైజ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే మనకి జెనెటిక్ ప్రొపెన్సిటీ ఉండటం ఒకటి, రెండోది మనం ఉంటున్న ఎన్వైరన్మెంట్ చాలా మార్పులు చెందబోతోంది. అప్పుడు ఒక 50 years or 100 years ago సాయిల్ క్వాలిటీ, ఇప్పుడు సాయిల్ క్వాలిటీ డిఫరెంట్. సో దీంట్లో నుంచి వచ్చే మొక్కల నుంచి కూడా, ఈ మొక్కలు తిని పెరుగుతున్న యానిమల్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ నుంచి కూడా అన్నీ కూడా ఈకోసిస్టమ్స్ చేంజ్ అయిపోయినాయి. ఇది ఒక పెను ముప్పు అనొచ్చు. ఇది పాలసీ డెసిషన్స్, మనం సాయిల్ రిజ్యూనేట్ చేసుకోవటం, ఎయిర్ని ఒకే చోట అందరం ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళం 23 floors
ఒక విలేజ్లో ఉండాల్సిన వాళ్ళందరూ ఒక 500 స్క్వేర్ యార్డ్స్లో ఎక్కి కూర్చుని ఉండటం, ఇట్లాంటివన్నీ. సో సాయిల్, వాటర్స్, ఇంకా అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ఇది పాలసీ మేకింగ్లో కూడా జరగాలి. ఇంకొక హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే లైక్, ఆర్ యూ కాన్షియస్లీ డూయింగ్ థింగ్స్? డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్? డూ యూ నీడ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మినిట్? హౌ డూ యూ ప్రాసెస్ దిస్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ఆఫ్ అస్, యూ, మీ, ఎవ్రీ వన్ ఈస్ ట్రయింగ్ టు లెర్న్. ఎందుకంటే దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఇంటర్నెట్ లేదు, ఇట్లా ప్రతి ఒక్క గన్నాయి పొన్నాయి అనుకుంటున్నాయన్నీ మనకి నిమిషాల్లో తెలియవు. సో కొంతవరకు దట్ యాక్చువల్లీ అది మనకి మంచి జరిగింది కొన్ని విషయాల్లో. బట్ ఏదైనా కూడా ఇట్స్ లైక్ ఎ స్వర్డ్. ఆ స్వర్డ్ని నువ్వు ఎలా వాడుకుంటావు, ఎలా నిన్ను డిఫెండ్ చేసుకోవడానికి వాడుతున్నావా, వేరే వాళ్ళని ఇంజూర్ చేయడానికి వాడుతున్నావా, లేకపోతే గోడ మీద ఆర్నమెంట్ కింద వాడుకుంటున్నావా? ఇవన్నీ ఇంటర్నెట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. సో ఎలా వాడుకుంటున్నావు, దాంట్లో మంచి కూడా చాలా ఉంది, కానీ చెడు చాలా ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనం కూడా వీఆర్ టెస్టింగ్ వాటర్స్, వీఆర్ లెర్నింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్, ఆల్ ఆఫ్ అస్ లివింగ్ రైట్ నౌ ఆర్ ద పీపుల్ ఫస్ట్ టైమ్ దట్ వీ హ్యావ్ సీన్ ఇంటర్నెట్. ఇంతకు ముందు లైఫ్ వితౌట్ ఇంటర్నెట్ ఉండింది, అది తెలిసిన వాళ్ళు ఇంకొక 40-50 ఇయర్స్లో ఆ జనరేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఉండబోయే వాళ్ళందరికీ వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ ఇంటర్నెట్ అనేది అసలు తెలీదు. ఈ లోపు మనము దీన్ని ఎలా మెనోవర్ చెయ్యాలి, మెషిన్కి మనం బానిస అవ్వకుండా మెషిన్ని మనం వాడుకుని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ 10-15 ఇయర్స్లో హోప్ఫుల్లీ మనందరం అది నేర్చుకుంటాం. ఎస్, హోప్ఫుల్లీ. ఎందుకంటే మీరందరూ ఇలా చెప్తూ ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అస్ ఇన్ అ వెరీ వెరీ పాజిటివ్ వే. అండ్ ఐ హ్యావ్ oodles of questions, ma'am, lots to discuss, but there is a time constraint always. So today ఇక్కడ మన డిస్కషన్ని పాజ్ చేద్దాం, and definitely we'll get back to other discussion session again. చాలా క్వశ్చన్స్ అండ్ ఆడియన్స్ మీకు కూడా మీ పిల్లలకి సంబంధించి ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ వీడియో కింద ప్లీజ్ కమెంట్స్ రూపంలో మాకు తెలియచేస్తే, యూ కీప్ యువర్ నేమ్ అనానమస్, బట్ దెన్ అది మేము తీసుకొని ఆ ఈ క్వశ్చన్కి మ్యామ్ ఇచ్చే ఆన్సర్ ఇంకో 100 మందికి మీతో పాటు హెల్ప్ అవ్వచ్చు. సో ప్లీజ్ కమెంట్స్ రూపంలో మీ క్వశ్చన్స్ మాకు పోస్ట్ చేయండి. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ అపోలోకి ఇంకా చాలామంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి సంబంధించిన ఇష్యూస్కి పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీ దగ్గరికి రావాలని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పటం మూలన ఐ యామ్ మోర్ ఎన్రిచ్డ్ యాజ్ ఎ పీడియాట్రిషియన్. నేను నేర్చుకుంటూ ఉంటాను యాజ్ మచ్ యాజ్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సునైనా. థ్యాంక్ యూ.